హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొంత కాలం నుంచి భారత్‌కి, అమెరికాకి మధ్య ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తూ వస్తున్నాం. ట్రంప్‌కి అండ్ మోదీ గారికి మధ్య ఒక ఆహ్, అంటే దాన్నేమనాలి, పచ్చగడ్డేసినా బగ్గుమనే ఒక పరిస్థితి నెలకొనడం కూడా చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది ఇండియాకి, అమెరికాకి మధ్య? ట్రంప్ వైఖరేంటి ఈ విధంగా విచిత్రంగా వ్యవహరించడం? అంటే టారిఫ్‌లు పెంచేయడం, భారత్‌ని అదోలా చూడడం. సో ఏం జరుగుతుంది? సో కంప్లీట్‌గా దీని గురించే డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్, ట్రంప్‌కి అండ్ మోదీ గారికి సో ఒక రకమైన ఫ్రెండ్‌షిప్ ఒకప్పుడు ఉండేది. మనం చాలా సందర్భాల్లో చూసాం కూడా. ఔరంగ్ బాద్ ట్రంప్ సర్కార్ అని అవును. నినాదం కూడా ఇచ్చినటువంటి అవును. పరిస్థితి చూస్తాం. మరి ఇప్పుడు చూసుకుంటే ఆ దూరం పెరిగిపోయింది, ఆ ఫ్రెండ్షిప్ తెగిపోయింది అని అనుకోవచ్చా? భారత్‌కి, అమెరికాకి మధ్య ఆ రిలేషన్‌షిప్ మొత్తం కూడా పాడైపోయినట్టుగానే కనిపిస్తుంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మరి ట్రంప్ వైఖరి పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? నాదొక సూటి ప్రశ్న. హ్మ్. ఈ వివాదాన్ని భారతదేశ ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరుగుతున్నటువంటి వారుగా చూస్తావా? హ్మ్. ఈ రెండు దేశాల దౌత్యపరమైనటువంటి వారుగా చూస్తావా? అది ముందు చెప్పు. రెండోదే సార్. దౌత్యపరమైన విషయాలే. కానీ మరి ఇప్పుడు మనం అంటే మన పర్సెప్షన్ గురించి చెప్తున్నాం. హ్మ్. ఒక మనం అందరం అనుకుంటున్నాం ట్రంప్కి మోడీకి ఎందుకు చెడింది. ఇక్కడ ట్రంప్కి మోడీకి కాదు, భారత్ అమెరికా మధ్య సంబంధాలకి ఎందుకు ఈ రకమైనటువంటి సందిగ్ధ పరిస్థితి వచ్చింది, ఓకే. ఈ సంక్లిష్ట పరిస్థితికి కారణం ఏంటి? హ్మ్. రెండు దేశాల మధ్య ఉన్నటువంటి విదేశీ వ్యవహారాలు, రెండు దేశాల మధ్య ఉన్నటువంటి వాణిజ్య వ్యవహారాలు, రెండు దేశాల మధ్య ఉన్నటువంటి సౌహార్ద సంబంధాలు, ఇవన్నీ వీటల వారే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ప్రధాన ప్రశ్న. రైట్? ఇంతే కదా మనం అంతే సార్. ఆలోచించాల్సింది. ఇక్కడ మోడీ ట్రంప్ మధ్య ఉన్నటువంటి అంటే ప్రచారంలో ఉన్నటువంటి ఈ వార్ ఏదైతే ఉందో దీనికి ఒక కారణాలు ఒకసారి ఆలోచిద్దాం. మనం ఇక్కడే మాట్లాడుకున్నాం, రెండు దేశాల మధ్య ఉన్నటువంటి వాణిజ్య సంబంధాలు. నువ్వే నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను చెప్పాను, రెండు దేశాల మధ్య ఉన్నటువంటి వాణిజ్య సంబంధాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. వచ్చే క్రమంలోనే వచ్చినటువంటి ఎలాన్ మస్క్ వివాదం కూడా ముందుకొచ్చింది. ఎలాన్ మస్క్ వివాదానికి కూడా ఈ అంశాన్ని మరింత జటిలం చేయబోతుందని కూడా అనుకున్నాం. ఒకవేళ నిజమైన పరిస్థితి చూస్తున్నాం. ఒక పక్క ఎలాన్ మస్క్ మూడవ పార్టీ పెట్టాలన్న ప్రయత్నం, దానికి ఎలాన్ మస్క్కి ప్రాథమికంగా ఎలాన్ మస్క్ ఆ దేశ అధ్యక్షుడు అయ్యేటటువంటి అవకాశాలు లేవు. ఎందుకు అంటే ఆయన జన్మతః అమెరికన్ కాదు, పౌరసత్వ మార్పు ద్వారా ఆయన అమెరికన్ అయ్యాడు కాబట్టి అది సాధ్యం కాదు. అంటే వీటన్నిటి ప్రభావం ఖచ్చితంగా ఉంది. వీటన్నిటితో పాటు శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ యొక్క పురోగతి, అంతర్జాతీయంగా భారత్ ప్రభ పెరగటం, వీటన్నిటి ప్రభావం కూడా ఉంది. వీటన్నిటితో పాటు ఏ దేశం మిత్రమో ఏ దేశం శత్రువో అర్థం చేసుకోలేని గందరగోళ పరిస్థితిలో అమెరికన్ విదేశాంగ విధానం ఉందని కూడా మాట్లాడుకున్నాం. మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వాటన్నిటి ప్రభావం చూస్తున్నాం. అంతేనా? ఎక్కడ భారత్ యొక్క విదేశాంగ విధానం పట్ల కొంత గందరగోళం ఉన్నప్పటికీ ఒక స్పష్టత ప్రభుత్వం ఇస్తా వచ్చింది. ఫ్రమ్ బిగినింగ్, అంటే భారత్ ఏర్పడిన నాటి నుంచి స్వతంత్రం వచ్చినటువంటి మొదటి దశాబ్దంలోనే అలీన విధానం పేరిట ఒక క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత సమదూరం పేరిట ఒక క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత ఏ కూటమికి దూరంగా, అంటే మేము అటుపక్క రష్యా నేతృత్వంలో ఉన్నటువంటి యుఎస్ఎస్ఆర్ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమికి దగ్గరగా ఉండం, అమెరికా నేతృత్వంలో ఉన్నటువంటి కూటమికి దగ్గరగా ఉండం, మేము సమదూరం పాటిస్తాం అనేటువంటి విధానం ప్రకటించింది. ఆ ప్రకటన వీటన్నిటి విషయంలో ఒకటైతే క్లియర్, భారత్ తన వైఖరిని స్పష్టం చేస్తూ వచ్చింది. భారత్ తన వైఖరి విషయంలో తాను క్లారిటీగా ఉంది, ప్రపంచానికి ఆ క్లారిటీ ఇచ్చింది. క్లియర్. ఆ తర్వాత జరిగినటువంటి అంశాల మీద ఏకధ్రువ ప్రపంచం, అంటే ద్విధ్రువ ప్రపంచం మొత్తం కొలాప్స్ అయిపోయి అమెరికా నేతృత్వంలో ఉన్నటువంటి ఏకధ్రువ ప్రపంచం దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితిలో కూడా భారత్ తన వైఖరిని మార్చుకోలేదు. అమెరికాకి పూర్తిగా సరెండర్ అయినటువంటి, లేదంటే కలిసి సఖ్యతగా ఉంటాం అనేటటువంటి మాకు ఇండికేషన్స్ ఎక్కడ ఇవ్వలేదు. మాకు అన్ని దేశాలు సమానమే, అన్ని దేశాలు సమానం అనేటటువంటి విధానాన్ని కొనసాగిస్తామని చెప్తాం. అదే విధానం వాటికి ఆచరణ. ఓకే. కాబట్టి భారత్ యొక్క వైఖరి మారలేదు, కానీ
భారత్ యొక్క మానవ వనరుల శక్తి, భారత్ యొక్క ప్రొడక్షన్ శక్తి, భారత్ యొక్క విదేశాంగ విధానం పరిస్థితి, అదేవిధంగా దౌత్య విధానం, వాణిజ్య విధానం, వీటన్నిటిలో భారత్కు ఉన్నటువంటి స్పష్టత అమెరికాకి కొంచెం కంటకింపుగా ఉంది అనే విషయం కూడా మనం గత 3-4 నెలల క్రితం మాట్లాడుకున్నాం ఇక్కడ. అంటే నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటి, అమెరికా ఫస్ట్ అనే నినాదము, అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని జాతీయవాదంగా భావించేటటువంటి కొన్ని శక్తులు, ఒక పక్క దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అమెరికాని అదే జాతీయవాదాన్ని సమర్థించేటటువంటి శక్తులు, దాంతోపాటు అమెరికా వీటన్నిటికి వెనక ఉన్నటువంటి ఒక ప్రధానమైన అంశం ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి క్యారెక్టర్. అమెరికా ఆర్థిక వ్యవస్థ కంప్లీట్గా పూర్తిగా విదేశీ వస్తువుల ఇంపోర్ట్ మీదనే ఆధారపడినటువంటి ఆర్థిక వ్యవస్థ. ఇది క్లియర్. ఈ విషయంలో మనం నీకు నాకు క్లారిటీ ఉంది, నీకు నాకంటే కూడా మోడీకి ఇంకా క్లారిటీ ఉంది. ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇటు వెళ్ళాలి, ఏ దిశగా వెళ్ళాలి అనేటటువంటి క్రమంలో కొంత అమెరికా వ్యతిరేక, ఒక దశలో అమెరికాల అంతర్గత రాజకీయాల్లో అమెరికా దేశాధ్యక్షుడుగా ట్రంప్ని మళ్ళీ గెలిపించాలనేటువంటి ప్రయత్నం కూడా మోడీ చేసినటువంటి విషయం. అది ఇట్లాంటివి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మారింది. కానీ మోడీ ఆశలకి వ్యతిరేకంగా జో బైడెన్ గెలిచారు అప్పుడు. జో బైడెన్ గెలిచిన తర్వాత జో బైడెన్ తర్వాత ఆయన రెండోసారి అధ్యక్ష పదవికి పోటీ చేయటం, రెండోసారి ఆయన అధ్యక్ష పదవి నుంచి డ్రాప్ అయ్యి భారత సంతతికి చెందినటువంటి జమైకా సంతతికి, భారత్ జమైకా జాయింట్ సంతతికి చెందినటువంటి మహిళని ఆయన అభ్యర్థిగా ప్రకటించటం, ప్రతిపాదించటం, దాని తర్వాత ఒక ఊపు వచ్చింది. ఊపు వచ్చినటువంటి పరిస్థితులు అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా, ఒక క్లారిటీ కోసం. ఆ ఊపు వచ్చినటువంటి నేపథ్యంలో ఒక ప్రధానమైన అంశం అమెరికా రాజకీయాల్లో ఒక ఊపు తెచ్చినటువంటి అంశం ఎలాన్ మస్క్ పాత్ర. ఎలాన్ మస్క్ ఖచ్చితంగా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఆయన సొంతంగా ఓన్ చేస్తున్నారు. దాంతోపాటు ఒక అంటే ట్రెండ్ సెట్టర్గా ఆ ట్రెండ్ మూవ్మెంట్ని పోలరైజేషన్ ఒక దిశగా మార్చేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తిగా సోషల్ మీడియాలో ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్గా దిగారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇక్కడ నువ్వు నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకోవచ్చు. కానీ ప్రపంచ రాజకీయాల్ని, ప్రపంచంలో దేశాల యొక్క విధానాలనే మార్చేటటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నటువంటి ఎలాన్ మస్క్. అతనితో జరిగినటువంటి ఎలాన్ మస్క్ ట్రంప్ మధ్య జరిగినటువంటి వరుసగా వైరుధ్యాలు, ఇద్దరు దూరం అవడంతో పాటు ట్రంప్నే మార్చేస్తానని ఒక భావాన్ని ఎలాన్ మస్క్ ప్రచారంలోకి తీసుకురావడం, వీటన్నిటి నేపథ్యంలో వచ్చినటువంటి ఒక అస్పష్టత. ఈ అస్పష్టతను అందరికీ క్లారిటీ ఇచ్చేటటువంటి క్రమంలో నేను ఉన్నాను కాబట్టి ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. కానీ ఎలాన్ మస్క్ ట్రంప్ మధ్య విభేదాలు పెరిగి ఒక దిశగా ఒక డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎలాన్ మస్క్ ఏదైతే అవునన్నాడో ఈయన కాదనే పరిస్థితి ఉంది. ఈ గందరగోళ సిచ్యువేషన్లో ఉన్నటువంటి దశలో భారత్ మీద ఆంక్షలు పెట్టేటటువంటి దిశగా వెళ్ళాలన్న ట్రంప్ ఆలోచన, దానితోటి వచ్చినటువంటి పరిణామాలు కూడా క్లియర్. అంటే ఆ షార్ట్ అంటే ఒక స్వల్పకాలికమైన నిర్ణయం దీర్ఘకాలిక నిర్ణయంగా మారే క్రమంలో వచ్చినటువంటి ఒక విషయం చెప్పాలి. భారత్లో ఉన్నటువంటి వివిధ రంగాలు గందరగోళం పడిపోయినాయి. టెక్స్టైల్ రంగానికి లూధియానాను, తిరుపూర్ ఎట్లయితే హబ్బులుగా ఉన్నాయో ఆ రెండిట్లో ఉన్నటువంటి ఇండస్ట్రీల్లోనే గందరగోళం వచ్చింది. ఒక పక్క ఎంటర్ప్రినర్స్లో గందరగోళం ఉంది, ఎంప్లాయీస్లో గందరగోళం ఉంది. వీటన్నిటితోటి ఒక గందరగోళ వాతావరణం అంటే ఇక్కడ నేను చెప్పాల్సిన అంశం ఏంటి, ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు దాని ప్రభావం వివిధ భారతదేశంలోనే ఒక టెక్స్టైల్ రంగానే తీసుకుంటే ఇంత గందరగోళం ఉంటే వివిధ రంగాలకి సంబంధించినటువంటి గందరగోళాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎటు వెళ్ళాలి ఏంటి అనే దానికి భారత్ ఒక డెసిషన్ని ఫర్మ్గా తీసుకుంది. రష్యా చమురు విషయంలో రష్యాతోటి చమురు తెచ్చుకోవడానికే అభ్యంతరం పెడితే రష్యా నుంచి మేము ముడి చమురు తెచ్చుకొని దాన్ని శుద్ధి చేసి ఇంకా మరి వివిధ దేశాలకు అమ్ముతామన్న ప్రతిపాదన ఏదైతే ఉందో అది ఒక అంటే అమెరికా యొక్క విధానాన్ని పూర్తిగా స్థాయిలో అంటే మీరు పెట్టినటువంటి కండిషన్ని మేము కాదంటున్నాం, ప్లస్ ఇంకా మరికొంత అగ్రెసివ్గా వెళ్తున్నాం అన్న పరిస్థితి జరిగింది. వీటన్నిటిలో వచ్చినటువంటి గందరగోళ వాతావరణాలు, దానికి సంబంధించినటువంటి
వివిధ దేశాల యొక్క విధాన ప్రకటనలు, వివిధ దేశాల విదేశాంగ ప్రకటనలు ఇవన్నీ కూడా అంటే చర్చనీయాంశమైనవి. ఓకే. అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన ఈ అంశాలకి భారత్ నుంచి ఒక క్లారిటీ రావడానికి ప్రయత్నం జరిగింది. అమెరికా మరింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో దాని విషయాన్ని ఇంకా మరింత గందరగోళపరిచినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఇవన్నీ ఇట్లా ఉండి అమెరికాతో సంబంధం లేకుండా ప్రపంచంలో ఒక కూటమిగా ఏర్పడతాయి 3 దేశాలు, చైనా, రష్యా, భారత్ అనే వాదన ఏదైతే వచ్చిందో ఆ నేపథ్యంలో ట్రంప్ మరో ప్రకటన చేశారు. మాకు అత్యంత మిత్రమైనటువంటి మోడీ ఎందుకు దూరం అయ్యారో నాకు అర్థం కావట్లేదు, దాంతోపాటు పుతిన్ కూడా దూరం అవటం నాకు మనస్కరించట్లేదు, ఈ ఇద్దరు దూరం అవటానికి మమ్మల్ని దూరం చేయడానికి చైనానే కారణం అనేటటువంటి ప్రయత్నం చేశారు. అయినా సహజంగా చైనా వ్యతిరేకత భావం ఏదైతే ఉందో దానికి ఇది కొనసాగింపుగానే, దానికి ఇది మరో ప్రకట రూపంగానే చెప్పాలి.